అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మా అంశం ఏంటంటే, నేను మహాగణుడను, నేను మీ మధ్య భీకర కార్యాలను చేయగలిగిన దేవుడను. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా? ఈరోజు అపవాది అయిన సాతాను ప్రతి ఒక్క హృదయంలోనూ ఎలాంటి బాధ పెడతాదంటే, శరీరపరంగా అన్ని అవయవాలన్నీ చక్కగా ఉంటాయి, కానీ మనసులో మాత్రం తెలియని ఒక వేదనను, ఒక కృంగుదలను, ఒక బలహీనతను మనిషి హృదయంలో కలుగచేస్తుంది. చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంటారు, చూడటానికి చాలా అందంగా రెడీ అవుతారు, చూడటానికి ఎంతసేపు చూసినా చుట్టుపక్కల వారి కన్నులు వారినే చూసేలాగా రెడీ అవుతారు. కానీ వారి మనసులో ఏముంది? కృంగుదల, నిరుత్సాహం. అపవాది ఈనాటి కాలంలో మనుషులను ఎలా టార్గెట్ చేస్తుంది అంటే, శరీరం పైన ఏది చేయకుండా మనసు పైన దాడి చేస్తుంది. ఈ మనసు పైన దాడి చేసి ఈ మనుషులకు ఒక పనిలో ఎంత నైపుణ్యత ఉన్నా, ఎంత ఆ పనిలో ప్రవీణ్యులైనా, ఆ పనిలో ఎంత టాలెంట్ పర్సన్స్ అయినప్పటికీ కూడా ఆ పని దగ్గరికి వెళ్ళేసరికి ఏమైపోతున్నారు? చేతగని వారిగా మిగిలిపోతున్నారు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఎందుకు చదవద్దు? ఎందుకు ఈ విధంగా చేతగాని వారిగా మిగిలిపోతున్నారు? ఎందుకు? అంత టాలెంట్ ఉంది, అంత బలం ఉంది, కానీ ఏం చేస్తుంది? మనసు పైన దాడి చేసేసరికి ఆ మనసు ఏమైపోతుంది? బలహీనమైపోతా ఉంది. నువ్వు చక్కగా వాయిద్యాలు వాయించవచ్చు, కానీ చక్కగా ఇంట్లో వంట చేయొచ్చు, నువ్వు చక్కగా స్టిచ్చింగ్ చేయొచ్చు, నువ్వు చక్కగా పొలం పనులు చేయవచ్చు, నువ్వు చక్కగా కంప్యూటర్ ఆపరేటర్ చేయవచ్చు. ఒక ప్రోగ్రామ్ నీ చేతికి అప్పచెప్పినప్పుడు 10 మినిట్స్ ప్రోగ్రామ్ను ఒక 5 నిమిషాల్లో నేను చేయవచ్చు. అంత టాలెంటెడ్ పర్సన్స్ అయినప్పటికీ కూడా ఏమైపోతున్నారంటే కృంగుదలకు లోనైపోతున్నారు. అలా కృంగుదలకు లోనైన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారా అంటే ఒకసారి చూద్దామా? నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు యూదావారు పనులు మోయువారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా. చాలమ్మా, ఇక్కడ మనం చూసినట్లయితే యూదులు మాట్లాడుతున్నాడు. అంతసేపు చక్కగా గోడ కట్టారు, అంతసేపు చక్కగా తమ పనిలో వారు ఒక నిపుణత కలిగి ఉన్నారు, తమ పనిలో ఒక జ్ఞానంతో ముందుకు వెళ్తున్నారు, తమ పనిలో వారు ఒక ఇంట్రెస్ట్గా ముందుకు వెళ్తున్నారు. కానీ ఎప్పుడైతే బలహీనత వారిని ఆవరించింది, అప్పుడు ఏమంటున్నారంటే, అయ్యా ఈ బలము వల్ల మా వల్ల కాదయ్యా, ఈ బలము మా వల్ల మేమేమి చేయలేకపోతున్నామయ్యా. ఒకప్పుడు బలంగా ఉన్నవారే కానీ ఇప్పుడు ఏమైపోతున్నారు? బలహీనులు అయిపోతున్నారు. ఒకవేళ ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు కూడా ఈ భక్తి జీవితంలో ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఏంటంటే, దేవుడు బాప్తిసానికి సిద్ధపడు అని హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడు వాక్యం ద్వారా నీ బ్రతుకును సరి చేసుకో, నువ్వు బాప్తిసానికి సిద్ధపడు అని హెచ్చరిస్తున్నప్పుడు కొంతమంది ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఏమైనా ఆలోచన చేస్తూ ఉంటారంటే, వారి హృదయంలో ఏమైపోతుందంటే మనసు అనేది నెమ్మది లేదు, కృంగుదల్లో ఉన్నారు. బలం ఏమైపోయింది? వారంతటగా వారు ఏం చేస్తున్నారు? తగ్గించుకుంటున్నారు. ఏమంటారంటే, అంత భక్తిగా మేము ఉండగలమా?
అంత భక్తిగా మేము ప్రార్థనలో ఉండగలమా? అంత భక్తిగా దేవునితో మేము నడవగలమా? ఇక్కడ వీళ్ళు కూడా అంతే. ఏమని వాళ్ళ బలం మీద ఆధారపడి ఏమంటున్నారు? ఆ పని చేయటం మా వల్ల కాదు, మేము బలహీనులము అంటున్నారు. కొంతమంది భక్తి జీవితంలో కూడా బాప్తిసం తీసుకోమంటే చెప్పే మాట ఏంటంటే, అయ్యో ఈ బాప్తిసం మేము తీసుకోలేము. బాప్తిసం తీసుకున్నట్లయితే ప్రతి సండే ఆ మందిర ఆవరణంలో ఉండాలి. బాప్తిసం తీసుకున్నట్లయితే ఈ లోకంలో నేను ఎంటర్టైన్మెంట్ చేసేది నాకు ఉండదు. బాప్తిసం నేను తీసుకున్నట్లయితే నీతితో నేను బ్రతకాలి. బాప్తిసం నేను తీసుకున్నట్లయితే అబద్ధాలు చెప్పకూడదు. బాప్తిసం తీసుకున్నట్లయితే ఈ లోకపరంగా నేను చచ్చిపోవాలి, దేవుడి పరంగా బ్రతకాలని దైవ సేవకులు చెప్తున్నారు కదా. ఇలా ఉండాలంటే నా వల్ల అవుతాదా అనేసి కొన్నిసార్లు మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారంటే బలహీనపరుచుకుంటున్నారు. ఈరోజు బలహీనపరుచుకుంటున్నాం, సరే బాగానే ఉంది. కానీ ఆ బలహీనపరుచుకోవటం వల్ల ఎన్ని సమస్యలు మనకు వస్తున్నాయి. అలా బలహీనపరుచుకోవటం వల్ల ఎన్ని నష్టాల పాలు మనం అవుతున్నాం. అలా బలహీనపరుచుకోవటం వల్ల ఎన్ని ఇబ్బందుల పాలు మనం అవుతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించగలిగామా? ఆలోచించటంలా ఏమంటే ఎంతసేపు ఉన్నా మనం ఏం చేస్తామంటే దేవుని మీద ఆధారపడటానికి మన హృదయాన్ని అంగీకరించము, కానీ దేవుని మీద ముందుకు వెళ్ళటానికి మన హృదయాన్ని ఇష్టపడడం కానీ ఏమనుకుంటామంటే క్రీస్తు మీద మన ఆధారపడము, కానీ మనంతటా మన హృదయంలో మనమే ఆలోచన చేసుకుంటాం. అపోస్తుడైన పౌలు ఏమంటాడు? నేను బలహీనుడనే, కానీ నేను బలహీనుడు అయినప్పుడు ఆయన కృప ప్రతిదినము కూడా నన్ను ఏం చేస్తుంది? బలపరుస్తుంది అంటారు. ఎప్పుడైతే నీకు బలహీనతలో నీ హృదయంలో వస్తున్నాయని తెలిసినప్పుడు, అయ్యో నేను బాప్తిసం తీసుకుంటే ప్రార్థనకు రావాలి, నేను బాప్తిసం తీసుకుంటే ఖచ్చితంగా దేవునిలో ఉండాలి అని ఒకసారి నీకు నిన్ను నువ్వు బలపరచుకోకుండా బలహీనపరచుకుంటున్నప్పుడు, అలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే వెంటనే దేవుని దగ్గర నువ్వు దేవునితో, దేవుడు నీతో మాట్లాడే అనుభవంలోకి మీరు రావాలి. ఏంటంటే నేను ఈ లోకపరంగా బలహీనపడవచ్చు, కానీ నా దేవుడు బలహీనమైన ప్రతి సమయంలో అపోస్తుడైన పౌలును బలపరిచినట్లు నన్ను కూడా బలపరుస్తాడు. ఈ లోక యాత్రలో నేను బాప్తిసం తీసుకోకుండా, ఈ లోక యాత్రలో నేను బలలో చేయి వేయకుండా, ఈ లోక యాత్రలో ఈ తనువు ఇలాగే చనిపోతే ఏమైపోతుంది? నరకాగ్నిగుండానికి వెళ్తాము కదా. అయ్యో అలాంటి స్థితి నాకు రాక మునిపే, అలాంటి దుస్థితి నా కుటుంబానికి పట్టక మునిపే, అలాంటి పరిస్థితి నా హృదయంలో చోటు చేయక మునిపే నా హృదయాన్ని ఎవరి కోసం సమర్పించాలని ఉండాలి అంటే దేవుని కొరకు సమర్పించాలనేది ఒక స్థిరమైన నిర్ణయంతో నువ్వు రావాలి. ఇంకా బాప్తిసం లేకుండా ఎన్ని వాక్యాలు వింటావు, ఇంకా బాప్తిసం లేకుండా ఎన్నిసార్లు మందిరానికి వస్తావు, ఇంకా బాప్తిసం లేకుండా ఎన్నిసార్లు బల్లలో చేయి వేస్తావు, ఇంకా బాప్తిసం లేకుండా బల్లలో చేయి వేయడం అంటే ఏంటంటే నీటి బాప్తిసం కాకుండా చిలకరింపు బాప్తిసాలు ఇలా చెప్పేది. ఇంకా నిజమైన దేవుని శక్తిని నువ్వు ఆస్వాదించకుండా ఇంకెన్ని రోజులు దేవుని సన్నిధికి వస్తూ పోతూ ఉంటావు. ఇక్కడ యూదులు కూడా అంటే ఏమంటే వాళ్ళ వల్ల అవుతుంది, కానీ వాళ్ళు ఎలాంటి బలహీనమైనారంటే మానసిక వైకల్యం కలిగిన వారిగా జీవిస్తున్నారు. శరీర పరంగా వారికి అన్ని అవయవాలు బాగున్నాయి, కానీ హృదయంలో చూస్తే ఏమైపోయింది? హృదయం అంతా కూడా మానసిక వేదన, మానసికంగా కృంగిపోతున్నారు. ఒకవేళ ఇక్కడ వాక్యం వింటున్న నీవు కూడా శరీర పరంగా అన్ని అవయవాలు బాగా ఉన్నాయేమో, కానీ మానసికంగా నువ్వు మానసిక వైకల్యం కలిగి ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. మానసిక వైకల్యం కంటే, శరీర వైకల్యం కంటే మానసిక వైకల్యం అనేది చాలా ప్రమాదం. శరీర వైకల్యం ఉండొచ్చు, కానీ అన్ని రంగాలలో వాళ్ళు విజేతలు అవుతారు. కాళ్ళు లేకపోయినా చాలా మంది చాలా వృత్తులు చేయటం లేదా, చేతులు లేకపోయినా చాలా మంది చాలా వృత్తులు చేయటం లేదా, కళ్ళు లేకపోయినా కళ్ళున్న వారి కంటే టెక్నికల్గా కళ్ళు లేని వారు చేయటం లేదా. శరీర పరంగా నువ్వు అంగవైకల్యం కలిగి ఉండొచ్చేమో, కానీ మనసు పరంగా అంగవైకల్యం నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు కూడా బలహీనపరుచుకుంటూనే ఉంటావు. నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఒక నిండు కుండలాగా విశ్వాస యాత్రలో సాగిపోతుండాలా. ఒక నిండు కుండ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? ఎప్పుడు నీటితో నింపబడి ఉంటుంది. తొలగిన కూడా సౌండ్ వస్తుంది. కానీ నువ్వు ఎలా ఉండాలంటే
కుండలాగా ఉండాలా. నీ భక్తి జీవితంలో పరిశుద్ధంగా బ్రతకటం నా వల్ల కాదే, నీతిగా బ్రతకటం నా వల్ల కాదే అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎప్పుడు ఎలా ఉండాలంటే, నా గుండె నిండా ఎప్పుడు నన్ను బలపరచు క్రీస్తు సమస్తము చేయగలడని ఒక స్థిరమైన నిర్ణయంతో నువ్వు ఈ యొక్క ఆత్మీయ యాత్రలో ముందుకు సాగాల. ఎప్పుడు కూడా అయ్యో నాకెవరు చూస్తారు, నాకెవరు నడిపిస్తారు, ఎవరు ఏంది నా కుటుంబాన్ని పోషిస్తారు, ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ నీలో ఉండకూడదు. కానీ ఈరోజు ఏమి చేయాలో నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, ప్రభు పాదాల చెంత వంగినప్పుడు ప్రతిదీ నేర్పించుకుంటూ వస్తాడు. నేను ప్రకటిస్తున్నాను. యేసయ్య, మీరు కూర్చొని వింటున్న యేసయ్య, మీరు ఈరోజు వాక్యంలో నేర్చుకోనేది ఏంటి అంటే, శరీర వైకల్యము ఉన్నా పర్వాలేదు కానీ మానసిక వైకల్యం అనేది ప్రమాదము అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మోసే ఇశ్రాయేలును పరిపాలన చేస్తున్న ఆ కాలంలో, మోషే కాలంలో కానానుకు దేశాన్ని చూడటానికి 12 మంది వేగుల వారిని పంపించాడు. వేగుల వారిని పంపించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. పంపించినప్పుడు వారిలో ఇద్దరు వచ్చి కానానును చేరుకోవటానికి ఏమని చెప్పారు? మా బలము సరిపోతుంది. ఇంకా 10 మంది ఏమని చెప్పారు? మొదటి పోయిన ఇద్దరు మాత్రమే ఏమంటున్నారు? మా బలము సరిపోద్ది అంటున్నారు. కానీ మిగిలిన వెళ్ళిన 10 మంది మాత్రం ఏమంటున్నారు? మాకు బలము సరిపోదయ్యా, మేము వెళ్ళలేమయ్యా, మేము పొందలేమయ్యా, మేము అది చూడలేమయ్యా అంటున్నారు. ఎవరైతే మానసిక వికలాంగులుగా కాకుండా శరీర వైకల్యంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే దేవుడి మీద ఆధారపడతారు. వాళ్ళు ఖచ్చితంగా దేవుణ్ణి ఖచ్చితంగా చూస్తారు. ఇక్కడ కూడా వారు ఎప్పుడైతే దేవుణ్ణి మా బలము సరిపోతుంది, మేము ఖచ్చితంగా కానాల్లో అడుగు పెడతాము మాకు, ఎందుకంటే బలాన్ని ఇచ్చువాడు నడిపించువాడు దేవుడు ఉన్నాడని దేవుని మీద ఆనుకొని ఎప్పుడైతే ఆ ఇద్దరు ముందుకు వెళ్ళారో వెంటనే ఏమైపోయింది? వారు ఖచ్చితంగా కానాల్లో చేరగలిగాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా? ఎందుకంటే నువ్వు బలము సరిపోదు అని నువ్వు అనుకుంటున్నావు. ఈ బలము నాకు సరిపోదని నిన్ను నువ్వు నిరుత్సాహపరుచుకుంటున్నావు. దేవుళ్ళకి రావాలన్నా బలహీనపడుతున్నావు, దేవునితో గడపాలన్నా బలహీనపడుతున్నావు, దేవుని సంఘంలో పరిచర్య చేయాలన్నా బలహీనపడుతున్నావు. ఎందుకంటే నీ అంతటా నువ్వే నీ యొక్క బలాన్ని ఏం చేసుకుంటున్నావు? తగ్గింప చేసుకుంటున్నావు. నీ అంతటా నువ్వే అయ్యో రాజన్న దగ్గరికి వెళ్తే అంత క్రమశిక్షణతో నేను ఉండలేను, అయ్యో రాజన్న దగ్గర అంత గట్టిగా భక్తి చెప్తే నేను నిలబడలేను, రాజన్న దగ్గర అలా చెప్తే నేను నిలబడలేనని నువ్వేం చేస్తున్నావంటే నీ యొక్క బలాన్ని నువ్వే తగ్గించుకుంటున్నావు. నీ అంతటా నువ్వే నీ యొక్క బలాన్ని నీ అంతటా నువ్వే తక్కువ అంచనా వేసుకుంటే కాదు. ఎప్పుడైతే అపోస్తులైన పౌల్లాగా అయ్యా నేను బలహీనమైనప్పుడు నీ కృప నన్ను బలపరుస్తుంది, ప్రతి దినము ద్వారా నీ కృపతో నేను నింపబడతానని నువ్వు ఎప్పుడైతే ముందంజకు వెళ్తావో ఖచ్చితంగా ఇక్కడ ఈ యొక్క మార్గం ఇరుకైన మార్గమే కావచ్చు, ఈ యొక్క మార్గము ఇబ్బంది అయినా కావచ్చు, ఇక్కడ పరిస్థితులన్నీ కఠినంగానే ఉండొచ్చు, ఇక్కడ బయట వాక్యం చెప్పేటప్పుడు బయటికి వెళ్ళొద్దని చెప్పొచ్చు, ఇక్కడ ఈ వాక్యం చెప్పేటప్పుడు కాక బయట ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా క్రమంగామైన రూల్సే ఉండొచ్చు. ఇక్కడ క్రమంగా ఉన్నా పర్వాలేదు కానీ ఈ క్రమమే ఒకరోజు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా? కొంతమంది ఆశపడతారు, అయ్యో ఇలా మేము ఉండలేమే, ఇలా ఉంటే మాకు యొక్క జీవితము ఎట్లా అనేసి ఇక్కడికి ప్రార్థనకు రావాలని అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే ఇక్కడ నిలబడతారు. నిలబడిన వారు ధన్యులు. ఆ వేగుల వారు ఏం చేశారు? ఇద్దరు మా బలము సరిపోతుంది, మేము వెళ్ళి కానాను చూసొచ్చాము, మా బలము సరిపోతామే, మేము చేరుకోగలము అన్నారు. వారు చేరుకున్నారు. మిగిలిన 10 మంది చేరుకోలేకపోయారు. ఎందుకంటే వారి హృదయంలో వారు మాట్లాడుకొని వారి యొక్క బలాన్ని ఏం చేశారు? వాళ్ళు బలహీనపరుచుకున్నారు. నీ హృదయంలో కూడా ఏ సమస్య నేను బలహీనపరుస్తుంది? నీ హృదయంలో కూడా ఏ బాధ నిన్ను బలహీనపరుస్తుంది? నీ హృదయం నీ యొక్క కుటుంబ సంసార యాత్రలో కూడా ఏది నిన్ను వెనక్కి లాగుతుంది? అది బాప్తిసం తీసుకోవటానికైనా,
అది మందిరానికి రావటానికైనా, నీవు నీ ఇంటిలో బాప్తిసం తీసుకొని కూడా నువ్వు ఆత్మీయతలో ఎదగటానికైనా ఏది నిన్ను వెనక్కి లాగుతుంది, ఏది నిన్ను బలహీనపరుస్తుంది? ఈరోజు ఒక్కసారి తీర్మానం చేసుకుంటావా? అయ్యా, నా ఇంట్లో నా కుటుంబ పరిస్థితులు సరిగా లేవయ్యా, నా ఇంట్లో నేను చేసిన ఎంత కష్టం చేసినప్పటికీ కూడా అది మిగులుదల లేదయ్యా, ఎంత పని చేసినప్పటికీ కూడా నాకు స్థిరంగా నేను పొందుకోలేకపోతున్నానయ్యా, ఏంటి నా జీవితం అని ఒక కృంగుదలతో ఈ వాక్యం వింటున్నావా? లేకపోతే ఈ లైవ్లో ఉండి అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి, అన్ని ఉద్యోగాలు క్లోజ్ అయిపోయి, అన్ని బిజినెస్లో లాస్ అయిపోయి, గర్భఫలం లేదని బాధపడుతూ, లేకపోతే వివాహ సంబంధాలు రావటం లేదని బాధపడుతూ ఈ లైవ్లో ఉండి వింటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఎప్పుడైతే నీకు బలహీనపరచబడుతున్నావో, ఎప్పుడైతే నువ్వు బలహీనతల గుండా నువ్వు వెళ్తున్నావో, ఎప్పుడైతే నువ్వు కృంగుదల గుండా నువ్వు వెళ్తున్నావో, ఎప్పుడైతే నిరుత్సాహంతో నువ్వు వెళ్తున్నావో, ఎప్పుడైతే భయం నీ హృదయంలో ఆవరిస్తుందో, ఎప్పుడైతే శరీర పరంగా అన్ని అవయవాలు చక్కగా ఉన్నాయి, శరీర పరంగా ఏ అంగవైకల్యం నీకు లేకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మానసికంగా వైకల్యంతో నువ్వు వెళ్తున్నావో దేవుడు చెప్తున్నాడు, అప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే, కృంగుదల వచ్చినప్పుడు నిన్ను బలపరచడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమిపైకి వచ్చిన ఆ యేసయ్య వైపు చూస్తే ఆ కృంగుదల నుంచి విడిపించగలడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా? ఎందుకంటే ఈనాటి కాలంలో మనం చేస్తున్న పని ఏంటంటే, ఒక ప్రతి మనిషి జీవితంలో ఒక ఉద్యోగం చోట కావచ్చు, ఒక సేవా పరంగా కావచ్చు, లేకపోతే బయట ఏ రంగంలో పని చేస్తున్నా, ఈ భూమి పైన ఎక్కడైనా ఏ మనిషిలో చూసినా కూడా ఒక కృంగుదల ఉంటుంది. ఒక భార్య భర్తల మధ్య కృంగుదల ఉంటుంది, అత్త కోడళ్ళ మధ్య కృంగుదల ఉంటుంది, ఇంట్లో కుటుంబంలో పిల్లల మధ్య కృంగుదల ఉంటుంది, తల్లిదండ్రులుగా కృంగుదల ఉంటుంది. అన్ని పరిస్థితులు కృంగుదలకు తీసుకెళ్తా ఉంటాయి. కానీ ఆ కృంగుదల వచ్చినప్పుడు, అయ్యో ఈ కృంగుదల నుంచి నేను బయటికి రాలేనే, అయ్యో ఈ పరిస్థితులు కూడా నేను ఎలా బయటికి రావాలని ప్రతి మనిషి హృదయంలో ఒక ఆలోచన ఉంటుంది. కానీ వెంటనే ఏం చేస్తావంటే, అయ్యో నా తోబుట్టుకి ఫోన్ చేస్తా, నా చెల్లికి ఫోన్ చేస్తా, నా అక్కకు ఫోన్ చేస్తా, లేకపోతే కనుక మా ఇంట్లో పక్కనున్న వారికి చెప్పుకుంటానని ఈరోజు ఎవరి మీద ఆధారపడుతున్నారంటే, నీకోసం రక్తం ఇచ్చి ప్రాణాన్ని బలిగా అర్పించిన ఆయన వైపు చూడటం లేదు. కానీ వెంటనే ఏం చేస్తారంటే, మనుషులకు ఫోన్ చేసి, అక్క నాకు ఇక్కడ ఉండబుద్ధి కావటం లేదు, నా పరిస్థితులు బాగలేవు, డాడీ నాకు ఇక్కడ పరిస్థితి బాగలేదు. డాడీ ఫోన్ చేస్తాడు, అమ్మా ఎందుకో నా పరిస్థితులు బాగలేవని. కూతురు ఫోన్ చేస్తుంది, మమ్మీ నా పరిస్థితులు బాగలేవని. ఇవన్నీ సహజమే. తాత్కాలికంగా నువ్వు మనుషులకు చెప్పినప్పుడు ఆ కార్యాలు అక్కడ జరగవు. కానీ నువ్వు బలహీనుడివే. కానీ నిన్ను బలపరచుకోవటానికి చేయవలసిన మొదటి పాయింట్ ఏంటంటే, దేవుని నామాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా? నువ్వు బలహీనుడవే, కానీ నిన్ను బలపరచగల ఆయన వైపు నీ కన్నులు చూడాలి. నిన్ను బలపరచగల ఆయన వైపు నీ చేతులు ఎత్తాలి. నిన్ను బలపరచగల ఆయన వైపు నీ ఆత్మను కుమ్మరించాలి. నిన్ను బలపరచగల ఆయన వైపు నువ్వు మోకరించాలి. నిన్ను బలపరచగల ఆయన వైపు నీ చేతులు జోడించి, అయ్యా నా భర్త కాదయ్యా ఈ సమస్యల నుంచి నాకు విడిపించేది, అయ్యా ఈ డాక్టర్లు కాదయ్యా ఈ రోగం నుంచి, ఈ శాపకరమైన బంధకాల నుంచి నన్ను విడిపించేది, లక్షల డబ్బు ఖర్చు పెట్టినా నాకెక్కడ సమాధానం లేదయ్యా, లక్షల డబ్బులు ఖర్చు చేసినా నాకెక్కడ నెమ్మది లేదయ్యా అనేసి లైవ్లో ఉండి వర్తమానం వింటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరి మీద ఆడుకోవాలంటే, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. ఒకరు మైక్ తీసుకొని మంచిగా చదవండి అమ్మా. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. అంతటా నేను లేచి చూచి, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. అంతటా నేను లేచి చూచి, అంతటా నేను లేచి చూచి, ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, అందరు చదవాల, వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు
భయంకరుడగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి. ఈ పోరాట భూమిలో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నాడంటే మహాగణుడైన భీకరుడైన నజరేయుడైన యేసయ్యను జ్ఞాపకము చేసుకొని నీకు ఇంట్లో వస్తున్న ప్రతి ఆటుపోట్ల నుంచి విడిపించగలడు. ఆయనను జ్ఞాపకం చేసుకొని ఈ జీవిత యాత్ర ఈ లోకంలో కొనసాగించు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేస్తారా? అయ్యా, ఈ వాక్యం చెప్తున్నది నా కోసమేనయ్యా. నిజమే ప్రభువా, సముద్రము 2 పాయలుగా చేస్తావని ఏ మనుషుడు ఊహించలేదయ్యా. కానీ ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు. ఆయన భీకర కార్యాలు చేయగలిగిన వాడు, ఆయన మహోత్మ కార్యాలు చేయగలిగిన వాడు, ఆయన మహాగణుడు. అయ్యా, ఇవి చేస్తావని నాకు తెలుసు, నా కుటుంబంలో కూడా ఇవి చేస్తావని నాకు తెలుసు. కానీ ఇన్ని రోజు నేను నీ మీద ఆధారపడలేదు. కానీ ఈ లోకంలో ఉన్న నా చుట్టూ వారిపైన నువ్వు ఆధారపడ్డావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఇన్ని రోజులు నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు? భీకర కార్యాలు చేయగలిగిన ఆయన మీద ఆధారపడ్డావా? జలముల కంఠస్వరం వంటి ధ్వని గల ఆయన మీద ఆధారపడ్డావా? లేకపోతే కనుక చుట్టూ ఉన్న నీ సమస్యల మీద ఆధారపడ్డావా? నిన్ను నువ్వు కృంగుదల సమయంలో బలపరచుకోవటానికి మొదటిగా ఎవరి మీద ఆధారపడాలి అంటే మహాగణుడైన భీకరుడైన యేసయ్య మీద ఆధారపడాలి. నీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఒక కృంగుదల వచ్చినప్పుడు చాలాసార్లు చాలామంది నిన్ను అంటూ ఉంటారు, అరే నువ్వు బ్రతికినంత కాలం, నువ్వు కష్టపడి పని చేసినా, నువ్వు బ్రతికినంత కాలం, నువ్వు ఎన్నిసార్లు చదివి ఎగ్జామ్స్ రాసినా నువ్వు ఫెయిల్ అవుతావురా. నువ్వు బ్రతికినంత కాలం నువ్వు ఎంత కష్టపడినా ఈ అప్పులు తీర్చలేవురా. నువ్వు బ్రతికినంత కాలం నువ్వు ఈ ఇంట్లో నీ భర్త మారాలని ఎంత ప్రార్థన చేసినా నీ భర్త మారడమ్మా. నువ్వు బ్రతికినంత కాలం ఎంతమంది దగ్గర డాక్టర్ల దగ్గర నువ్వు డబ్బులు పోసినా నీకు డబ్బులు పోతూనే ఉంటుంది, కానీ ఈ రోగానికి ఒక విడుదల అనేది జరగదు. నీవు ఎంత బ్రతికినంత కాలం నీ పిల్లల కోసం తప్పిస్తున్నావే, నా పిల్లలు ఒక ఉన్నత శ్రేణిలో ఉండాలని, నా పిల్లలు ఒక గొప్ప స్థితిలో ఉండాలని, నా పిల్లలు నాకులాగా కష్టపడే పిల్లలు కాకూడదని నువ్వు ఆలోచిస్తున్నావే, అవేవి జరగవు అని. ఎందుకంటే నీ పిల్లలలో కొన్ని బలహీనతలు ఉన్నాయి అని చుట్టుపక్కల వాళ్ళు నిన్ను అన్నప్పుడు, అప్పుడు వాళ్ళు అన్నప్పుడు నీ హృదయం ఎలా ఉంటుందంటే కొంచెం పర్వాలేదులే, నేను దేవుని మందిరానికి వెళ్తున్నా కదా, అలాంటి అవమానపు స్థితిలో నన్ను దేవుడు పెట్టాడులే, ఎందుకంటే నేను నమ్మిన దేవుడు గొప్పవాడు కదా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన భీకరమైన కార్యాలు చేయగలవాడు కదా అని నువ్వు అనుకుంటావు. కానీ ఇంటి లోపలికి వెళ్ళగానే అంతసేపు పిల్లలతో ముచ్చటిస్తావు, భార్యతో ముచ్చటిస్తావు. ఒక దైవ సేవకుడిగా ఈ మాట వింటున్నావేమో. కొన్నిసార్లు దైవ సేవకులకు కూడా మనకు కూడా అలాంటి బాధలు ఎదురవుతాయి. ఆ పరిచర్యలో ఎన్నో పోరాటాలు ఎదురవుతాయి, పరిచర్యలో ఎన్నో నెగిటివ్ మాటలు వస్తాయి, ఎన్నో కృంగుదల మాటలు వస్తాయి. కానీ అప్పుడు వచ్చినప్పుడు కొంచెం మనం కూడా మంచిగా ఉంటాం. అవన్నీ వాళ్ళందరూ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఒక విశ్వాసి జీవితంలో కానీ, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రైస్తవ జీవితంలో కానీ, ఒక సేవకుల జీవితంలో కానీ ఎదురయ్యే సమస్యలు ఇలాంటివి. వాళ్ళు అన్నప్పుడు ఆ మాటలు చక్కగానే రిసీవ్ చేసుకుంటాము. కానీ అందరు వెళ్ళిపోయిన తర్వాత
ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎంత బలపడుతున్నా కొన్నిసార్లు మానసిక వైకల్యం కలుగజేయటానికి అపవాది నిన్ను కొన్నిసార్లు నీ హృదయాన్ని కృంగదీస్తుంది. ఏమని అంటే, నువ్వు సంవత్సరాల తరబడి మందిరానికి వెళ్తావు, సంవత్సరాల తరబడి నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ నీ జీవితంలో ఏవి జరగవని కొన్నిసార్లు కొంతమంది మనుషుల నోట అది మాట్లాడినప్పుడు వెంటనే నువ్వు ఏమైపోతావంటే కృంగిపోతావు. అది నీ భార్యను బట్టి కృంగిపోతున్నావో తెలియదు, నీ భర్తను బట్టి కృంగిపోతున్నావో తెలియదు, నీ పిల్లలను బట్టి కృంగిపోతున్నావో తెలియదు, నీ పరిచర్యను బట్టి కృంగిపోతున్నావో తెలియదు, నీకున్న ఆరోగ్యాన్ని బట్టి కృంగిపోతున్నావో తెలియదు. కానీ నువ్వు ఏ దేవుడైతే గొప్పవాడు, ఏ దేవుడైతే నా జీవితాన్ని ఉన్నవాటిని లేనివాటిగా, లేని వాటిని ఉన్నవాటిగా చేయగలడని నిన్ను నువ్వు బలహీనపరచుకోకుండా బలవంతుడై ఈ మందిరంలో అడుగు పెట్టావో, అప్పుడు నువ్వేం చేయాలి అంటే, బలం పొందుకున్న నీవు ఇప్పుడు ఏ బలముతైతే నేను ఆరాధిస్తున్న దేవుడు మహాగణుడు, భీకరుడు అని విశ్వాసంతో వింటున్నావో, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నీ మాటలు ఏముండాలంటే ఒక్కటే, అయ్యా ఈ సమస్యను చూసి నేను భయపడను. అది నీ బిడ్డల వివాహ జీవితమే కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఈ సమస్యను చూసి నేను అందరం చెప్తామా, యేసయ్యా ఈ సమస్యను చూసి నేను భయపడనయ్యా, ఈ నష్టాలను చూసి నేను భయపడనయ్యా, ఈ కృంగుదలను చూసి నేను భయపడనయ్యా, ఈ యొక్క అవమానాలను చూసి నేను భయపడనయ్యా. ఈ సమస్యల కంటే మించిన నజరేయుడైన యేసయ్యా నువ్వు గొప్పవాడివి. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా? ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ సమస్యల కంటే గొప్పవాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ సమస్యల కంటే శక్తిమంతుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయగలిగిన వాడు. నువ్వు వెళ్తున్న మార్గంలో ఎన్నో పోరాటాలు, కుటుంబ సమస్యల్లో ఎన్నో పోరాటాలు ఉండొచ్చు, కానీ ఆ సమస్య కంటే గొప్పవాడు నా దేవుడని నువ్వు ఎప్పుడైతే నోటితో ఉచ్చరించడం ప్రారంభిస్తావో, ఎర్ర సముద్రం రెండు పాయలైనట్లుగా నీ ఎదుట ఉన్న ఎరికో గోడలు కూల్తాయి, నీ ఎదుట ఉన్న సమస్యలన్నీ పరారైపోతాయి. యేసయ్యకే మహిమ కలుగును గాక. నువ్వు చేయవలసింది ఏంటంటే, పిరికితనపు ఆత్మను నువ్వు పొందుకోకు, పిరికితనంతో ముందుకు వెళ్ళకు, పిరికితనంతో నువ్వు భక్తి చేయకు. ఒక బలవంతురాలిగా, ఒక బలవంతుడిగా భక్తిలో ముందుకు సాగిపో. ఎందుకంటే పిరికి వాళ్ళు పరలోకానికి రాజ్యానికి అర్హులు కారని లేఖనాలు సెలవిస్తున్నాయి. నువ్వు ఎన్ని రోజులు భక్తి చేసినా, అయ్యో ఈ యొక్క జ్వరం వచ్చిందే, అమ్మో ఈ యొక్క అనారోగ్యం వచ్చిందే, అయ్యో ఈ సమస్య నుంచి నేను ఎట్లా బయటపడాలి, ఎట్లా ఈ యొక్క ఉచ్చులో నుంచి నేను బయటికి రావాలి అని నువ్వు ఆలోచన చేస్తా ఉంటే నీ ఆలోచన అలాగే ఉంటాయి, నీ సమస్యలు అలాగే ఉంటాయి. లోపల అంతరంగ పురుషుడు దినదినము బలహీనపరచబడతాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు మంచిగా బలవంతుడిగా నిలబడతావు. బాప్తిసం తీసుకునేటప్పుడు మంచిగా బలవంతురాలిగా నిలబడతావు. అంత అయిపోయిన తర్వాత 2 వారాలు, 1 నెల, 3 వారాలు, 1 సంవత్సరము బాగానే ఉంటుంది. 2వ సంవత్సరానికి వచ్చేదాకల్లా భక్తి అంతా ఏమైపోతుందో. ఆ యూదులు ఒకప్పుడు మంచిగా గోడ కట్టడానికి ఇష్టపడినారు, కానీ తర్వాత ఏమంటున్నారు, ఆ బలము సరిపోదే అన్నట్లుగా మిమ్మల్ని మీరు బలహీనపరచుకుంటుంటున్నారు. ఏదో తొందరపడి బాప్తిసం తీసుకున్నానేమో, నేను ఈ భక్తులు నిలబడలేకపోతున్నానే, ఏదో తొందరపడి పరిచర్య చేస్తానని ఒప్పుకున్నానేమో, ఈ పరిచర్యలో నేను నిలబడలేకపోతున్నానే, ఏదో తొందరపడి ఈ పని చేస్తానన్నా అని దైవ సేవకులకు మాట ఇచ్చానేమో, ఇది చెయ్యలేకపోతున్నానే అని కొన్నిసార్లు కృంగుదలనికి వస్తుంది. ఆ కృంగుదల వచ్చినప్పుడు నీ పరిస్థితుల ప్రభావాలను బట్టి పరిచర్యకు లాగలేకపోతున్నావేమో, నీ పరిస్థితుల ప్రభావాలను బట్టి ఆ ఆత్మీయ స్థితిలో ముందుకు వెళ్ళలేకపోతున్నావేమో. నిలబడుకొని నీ నోటితో ఏది ఉచ్చరించాలంటే, నా ఎదుట పెట్టిన ఈ సమస్య గొప్పదే, కానీ ఈ గొప్పదాని కంటే నా దేవుడు గొప్పవాడని ఉచ్చరించడం ప్రారంభించాలా. ప్రారంభించినప్పుడు నీ ఎదుట కార్యాలు చేయడం ఆయన ఆరంభిస్తాడు. ఆయన ఎలాంటి వాడంటే భీకర ధ్వని గలవాయన, మహాగణుడు. నువ్వు అది చేయడంలా సమస్త చుట్టూ వారి కోసం
ప్రాకులాడుతున్నావు. చుట్టూ సమస్య వచ్చిన వెంటనే పాకులాడమని దేవుడు హెచ్చరించలా. ఆ సమస్యను ధైర్యంగా ఎదిరించమని చెప్తున్నాడు. ఊరికి సమస్య నా ఎదుట నుంచి పో అంటే అది పోదు. నజరేయుడైన యేసు నామంలో నేను ఉచ్చరిస్తున్నా, ఈ సమస్య నా దేవుని కంటే గొప్పది కాదు అని ఎప్పుడైతే నీ నోట ఆయన మాటలు వస్తాయో నువ్వు ప్రతిదినం బలపరచబడతావు. ఇంకొక వాక్యాన్ని చూపించి నేను ముందుకెళ్తా. కీర్తన గ్రంథము 93వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయము 4వ వచనం. విస్తార జలముల ఘోషణ కంటేను బలమైన సముద్ర తరంగాల ఘోషణ కంటేను ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా. విస్తార జలఘోషములు నీ మీదికి వచ్చిన బలమైన సముద్ర తరంగాలు నిన్ను ముంచటానికి వస్తున్నాయి. అవి బలహీన తరంగాలేమి కాదు. అవి ఎలాంటి తరంగాలంటే బలమైన తరంగాలే. అయినప్పటికీ కూడా నీ విశ్వాస ఓడ యాత్రను అవి ముంచేసే సమయానికి వచ్చినప్పటికీ కూడా కొన్నిసార్లు నీ సమస్యలో, నీ యొక్క జీవితంలో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నప్పటికీ కూడా నువ్వు ఉచ్చరించవలసిన మాట ఏంటంటే, ఓ సముద్ర ఘోషల్లారా, నన్ను ఆవరించిన విస్తారమైన సమస్యల్లారా, కానీ నేను భయపడను, ఎందుకంటే నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా. సముద్ర తరంగాలు నీ మీదకి వచ్చినా, ఏది వచ్చినా కూడా అవి బలహీనమైన తరంగాలేమి కాదు, అవి బలమైన తరంగాలే. కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు వాటికంటే బలిష్ఠుడు అని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. అదే విధంగా నీ మాటలు కూడా అలా బలపరిచే మాటలు ఉండాలి, బలహీనపరిచే మాటలు ఉండకూడదు. ఎప్పుడు కూడా అయ్యో నేను దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాను అనుకుంటున్నావు, కానీ ఆ సమస్య వచ్చి దగ్గర పడిపోతున్నావు. ఒక రెల్లు కదా ఊగినట్టు, జమ్ము కదా ఊగినట్టు, గాలి వస్తే ఊగుతుంది, గాలి లేకుంటే చక్కగా నిలబడుతుంది. అట్లాగే నువ్వు కూడా సమస్య వచ్చినప్పుడు ఊగిపోతున్నావు, పడిపోతున్నావు. దేవుడు చెప్తున్నాడు, నేను ఎలాంటి కార్యాలైనా చేయటానికి సంసిద్ధత కలిగిన దేవుడను, నేను ఉన్నవాడను, నేను అనువాడను, రానయున్నవాడను కూడా నేనే. నీ జీవితంలో ఏ సమస్యకైనా విడుదల నాలో నుంచే వచ్చాలి. కానీ వచ్చినది నువ్వు ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే, నిన్ను నువ్వు బలహీనపరచుకోవద్దు. ప్రతి మనిషి జీవితంలో కృంగుదల వస్తుంది, కానీ ఆ కృంగుదల వచ్చినప్పుడు మహాగణుడు, భీకరుడైన ఆయనను జ్ఞాపకం చేసుకొని మొదటగా హెచ్చరిస్తున్నాడు. కొంతమంది అంటారు, ఎవరైనా వచ్చి నిన్ను బలపరచాలంటే 1 రోజు బలపరుస్తారు, 2 రోజులు బలపరుస్తారు, 3 రోజులు బలపరుస్తారు, 4 రోజులు బలపరుస్తారు. కానీ తర్వాత వాళ్ళకు పని ఉంటుంది, నీకు పని ఉంటుంది. లేకపోతే వాళ్ళు దేవుని పనిలో ఉంటారు, నువ్వు ఏదో ఒక పనిలో బిజీ అయిపోతావు. ప్రతి దినము కూడా నీతో ఉండేవాడు నజరేయుడైన యేసయ్య. నీతో నువ్వు ఉంటావు, నీతో దేవుడు ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందాం. ఎందుకంటే ప్రతిదినము ఎప్పుడు కూడా ఫోకస్ ఎప్పుడు ఎవరి మీద ఉండాలంటే, నిన్ను నీ హృదయంలో బలపరచుకుంటుండాలా. బలపరచుకుంటూ యేసయ్య అయ్యా ఇంకా నన్ను బలపరచవా అని ఆయన వైపు నీ చేతులు ప్రతిదినము ఎత్తాలా. ఆయన నీ చేతులను పట్టుకుంటాడు, గట్టిగా పట్టుకుంటాడు. నువ్వు వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళనిస్తాడు, చూడాల్సిన చూపులు చూపిస్తాడు, ఎక్కడ తిరగాలో అక్కడ నీ కాళ్ళను తీసుకెళ్తాడు, ఎక్కడ ఏ ఉద్యోగంలో కూర్చోబెట్టాడు, ఏదైతే నీకు క్షేమమో అక్కడ నిన్ను ఉంచుతాడు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? దేవుడు గట్టిగా పట్టుకున్నా ఆయన చేయిని విడిపించుకొని మన ప్రయత్నాలు మనం చేస్తుంటాం. మన ప్రయత్నాలు మనం చేస్తూ బలపరచబడండి అని దేవుడు హెచ్చరిస్తుంటే ప్రతిదినం మనం బలహీనమైపోతూ ఉన్నాం. బలపరచబడండి అని దేవుడు మనల్ని ఎంత హెచ్చరించినా, ఎన్ని వాక్యాల ద్వారా హెచ్చరించినా, ఎంతమంది దైవ సేవకులు నిలబెట్టుకొని మాట్లాడుతున్నా, యూట్యూబ్లో ఎంతమందితో మాట్లాడుతున్నా, ఎక్కడ ఇంతసేపు విన్నంతసేపే. కానీ తర్వాత ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకో, అక్క అన్నా ఈ సమస్య ఎట్లా, మేము ఉంటామో పోతామోనా,
చాలా భయం అవుతుందన్నా, భయం అవుతుందక్క. అక్క అన్న ఏమి చేయలేడు. ప్రతిదినము నిన్ను నువ్వు బలపరచుకోవాలి. సమస్య నువ్వు గొప్పదానివే, కానీ నీకంటే గొప్పవాడు నేను ఆరాధిస్తున్న దేవుడు. సముద్ర తరంగాలు గొప్పవే, నేను ఆరాధిస్తున్న దేవుడు వాటికంటే బలిష్ఠుడని నువ్వు ఉచ్చరించగలగాలి. ఉచ్చరించడం ప్రారంభిస్తే దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాడు. అంతేకాని ఏ చిన్న విషయానికి నువ్వు కంగారు పడద్దు. కొంతమంది ఏదైనా ఒక రోగం వస్తే చాలు ఐసీ వార్డులోకి తీసుకుపోయినా, లేకపోతే ఏదన్నా ఒక ఇంజెక్షన్కి హాస్పిటల్కి తీసుకుపోయినా, అమ్మో నేను బ్రతుకుతానో చస్తానో, ఇప్పుడే నాది ఒక కొన ఊపిరి అవుతుందేమో, ఇదే చివరి గడి అవుతుందేమో, ఇదే నేను మళ్ళీ చూస్తానో చూడలేనో, అమ్మ రాయే నేను ఇంకా నిన్ను చూడలేకపోతున్నానని పిల్లల్ని పిలుచుకుంటారు. అరే రారా నేను ఇంకా మళ్ళా నేను హాస్పిటల్ పోతానో చూస్తానో చూడనని పిలుచుకుంటారు. అంటే ఏంటంటే వారిలో బలహీనపరుస్తుంది. అంటే మనసు వైకల్యం కలిగి ఉంది. మనసు పోతారు, కానీ దేవుని కృపను బట్టి మళ్ళీ తిరిగి క్షేమకరంగా ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత పోయినప్పుడు అన్న వాళ్ళు అంటారు, అప్పుడే పోతానని మమ్మల్ని అంతా గాబారు పెడితే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినావే అంటారు. ఎందుకు అట్లా నెగిటివ్ మాటలు వస్తున్నాయంటే వాక్యం వింటున్నావు, కానీ వాక్యాన్ని హృదయంలో అర్థం చేసుకోలేకపోతున్నావు. వాక్యాలు వింటున్నావు, కానీ చిన్న చిన్న వాటికి బలహీనమైపోతున్నావు. వాక్యాలు వింటున్నావు, కానీ నీ యొక్క స్థిరమైన భక్తి జీవితాన్ని అలవాటు చేసుకోలేకపోతున్నావు. కాబట్టి మొదటగా యుద్ధ భూమిలోనూ విజేతగా నిలబడాలి అంటే మానసిక వైకల్యం నీకు ఉండకూడదు, కానీ శరీర వైకల్యం ఉన్నా నీకు పర్వాలేదు. మానసిక వైకల్యం చాలా డేంజర్ అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మొదటగా నీ జీవితంలో ఏది జరగాలి అన్నా దేవుని మీద ఆధారపడాలి. కాబట్టి నువ్వు ఇన్ని రోజులు ఎలా ఆధారపడ్డావో తెలియదు. కొన్నిసార్లు నీ యొక్క జీవితంలో కూడా నువ్వు ఎంత మందిరానికి వస్తున్నా, నువ్వు ఎంత భక్తిపరుడవైనా, నాకు పిల్లలున్నా లేకపోయినా పర్వాలేదేసయ్యా, ఈ జీవితాన్ని నేను మందిరంలోనే నా పరిచర్యకు ఉపయోగించుకుంటా, ఇన్ని రోజులు తెలియక నా జీవితాన్ని నా ఇష్టానుసారంగా నేను వాడుకున్నానని నీకు పిల్లలున్నా లేకపోయినా ఒక స్థిరమైన నిర్ణయంతో నువ్వు బ్రతుకుతుంటావు. లేకపోతే కొన్నిసార్లు ఏదో నీకు ఒక కృంగుదల, ఏదో ఒక తెలియని పోరాటం, అయ్యో చనిపోతే బాగుండే అని ఒక కృంగుదల, అయ్యో నా ఇంట్లో నా భార్య నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుంది, నా ఇంట్లో నా భర్త ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటాడు, నన్ను ఎప్పుడు ఎవరు అర్థం చేసుకుంటారనే ఒక తెలియని నిరుత్సాహం. కానీ ఆ నిరుత్సాహం గుండా కోరాహు కుమారులు కూడా వెళ్తున్న సమయంలో నీలాగే వారికి కూడా శోధనలు వచ్చాయి, కానీ వారి హృదయం కూడా కృంగిపోతుంది. కానీ ఆ కృంగుదలలో వారు నీరసించిపోలే. ఏమని మాట్లాడుతున్నారో చూద్దామా? కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి అందరం చదువుదాం. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చదువుకుందామా? నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణముల చేత నా ఎముకలు విరుచుచున్నారు. ఒకసారి చూడండి, ఒకసారి మాట. ఏదన్నా తట్టుకోలేని బాధ, నిజమైన దేవుడని నువ్వు వెళ్ళావు కదా, నిజమైన దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తావని ప్రతి దినము ఉపవాస ప్రార్థనలో శుక్రవారం ఉంటున్నావు కదా, ప్రతి శనివారం ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తున్నావు కదా, శుద్ధీకరణ గుడికి వెళ్తున్నావు కదా, నెలకొకసారి ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తున్నావు కదా, ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా దేవుడు అని దేవుడిని ఆరాధిస్తున్నావు కదా అన్నప్పుడు దేవుణ్ణి ఎరగని జనం నీతో మాట్లాడినా, దేవుణ్ణి తెలుసుకొని కూడా నిన్ను మాట్లాడినా నీ ఎముకలు ఎలా అవుతాయంటే ఎముకలన్నీ ఒకసారి విరిగినట్లయిపోతాయి. ఎందుకంటే
ఆ బాధ తట్టుకోవడం కాదు. ఎందుకంటే ఆ బాధ వినటానికి చాలా బాధగా ఉంటుంది. కానీ ఎముకలు ఏమైపోతాయి అంటే, అయ్యో నా దేవుడు నా జీవితంలో కార్యాన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో నాకు తెలుసు. నా జీవితంలో దేవుడు ఎందుకు నన్ను ఇలా మలుచుకుంటూ వెళ్తున్నాడో నాకు తెలుసు. కానీ తెలియని వీరు ఈ విధంగా మాట్లాడుతున్నారని నీ ఎముకలన్నీ కూడా ఏమైపోతాయి, విరిగినట్లయిపోతాయి. అప్పుడు ఏమనుకుంటావు, అయ్యా నా కుటుంబానికి రక్షణ దయచేయండి అయ్యా, అయ్యా నాకు ఇచ్చిన భక్తి నా భర్తకు దయచేయండి అయ్యా, నాకు ఇచ్చిన భక్తి నా తోబుట్టులకు దయచేయండి అయ్యా, నాకు ఇచ్చిన భక్తి నా చుట్టుపక్కల వారికి దయచేయండి అయ్యా అని ఆయన దగ్గర నువ్వు ఎముకలు విరిగినంత బాధ ఒక్కసారి అయిపోయి ఆయనను స్తుతిస్తావు. స్తుతించినప్పుడు కోరాహు కుమారుల జీవితంలో కూడా అలాంటి సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు కోరాహు కుమారులు అంటున్నారు, సమస్య వచ్చిందని నువ్వు కృంగిపోతే ఎట్లా, కానీ ఎలా బలపరుచుకుంటున్నారో ఒక్కసారి చూడండి. ఈ వాక్కులు నువ్వు కూడా ప్రతిదినం ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ కృంగుదల నుంచి నువ్వు ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. చదువుతామా? నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా నువ్వెందుకు కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, ఇంకనూ నేను ఆయన స్తుతించేదని గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా? అయ్యా దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మా మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. కోరాహు కుమారులు తమను బలపరుచుకుంటున్నారు. నా ప్రాణమా నువ్వెందుకు నాలో కృంగుతావు, నాలో నువ్వెందుకు తొందరపడతావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఇంకనూ నేను ఆయనను స్తుతిస్తా. సమస్య వచ్చిందని, కోరాహు కుమారులు సమస్యలు వస్తున్నాయని, కృంగుదల వస్తుందని, బాధ వస్తుందని, ఇబ్బంది వస్తుందని దేవుని వదిలిపెట్టలే. తొందరపడగాకు, నిరీక్షణ ఉంచు, ఒక దినం వస్తుంది అని చెప్తున్నాడు. నువ్వు కూడా అలాగే తొందరపడొద్దు. ప్రతిరోజు ఒకరికి టైం, ప్రతి గడియాన్ని నీ కన్నీరంతా ఆయన చూస్తున్నాడు. ఆ కన్నీరంతా ఆయన బుడ్డిలో దాచబడింది. కోరాహు కుమారులు తమను బలపరుచుకున్నట్లు, తమను పైకి అయ్యా నిరీక్షణ దేవుని మీద నిరీక్షణ ఉంచినట్లు నువ్వు కూడా నిరీక్షణ ఉంచాలి. ఏమన్నా అంటే, నా ప్రాణమా నీవెలా కృంగున్నావు, నేను ఆరాధిస్తున్న దేవుడు మహాగణుడు, భీకరుడు, ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగిన వాడు, పెంట కుప్పల మీదలో నుంచి బీదలను పైకెత్తువాడు. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుచుకుందామా? ఈ సమస్యలు తాత్కాలికం, నువ్వెందుకు నాలో కృంగి ఉన్నావు అని దేవుని యందు వారు బలపరుచుకుంటున్నారు. కాబట్టి నువ్వు కూడా నీ పరిచర్య జీవితంలో కావచ్చు, నిన్ను వెంటాడుతున్న సమస్యలే కావచ్చు, ఏ వీటిలో కూడా నువ్వు తొందరపడమాకు, నిరీక్షణ ఉంచు, నిన్ను నువ్వు బలపరచుకోవడానికి ఇష్టపడు. రెండోదిగా మనం చూసినట్లయితే, ఎప్పుడైతే బలపరుచుకుంటావో దేవుడు కూడా నీకు ఏం చేస్తాడంటే బలం ఇస్తాడు. చదవద్దు, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట ఉంటుంది, సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. సొమ్మసిల్లిపోయావా, అలసిపోయావా, కృంగిపోయావా, నేను నీకు బలం ఇస్తా. ఈరోజు నీ యొక్క హస్తాన్ని నాకు అప్పచెప్తావా, ఈరోజు నీ యొక్క జీవితాన్ని నాకు అప్పచెప్తావా, నీ యొక్క ఆత్మీయ జీవితంలో పడుతూ లేస్తున్న నీ జీవితాన్ని నాకు అప్పచెప్తావా? సొమ్మసిల్లిపోయావా, గాయాల చేత ఉన్నావా, బాధపడుతూ ఉన్నావా, సొమ్మసిల్లిన నీ జీవితానికి నేను ఊరట కలగజేస్తా. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుచుకుందామా? ఆయన ఈ వాక్కులు చెప్తున్నప్పుడు చెవి కలిగి ఎప్పుడైతే నువ్వు వింటావో ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అది జరిగించడానికి సంసిద్ధుడైన దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి సమస్యలను నీకు ఈరోజు ఆదరణ ఇస్తానన్నాడు. రెండో విషయం ఏంటంటే, మొదటగా దేవుని మీద ఆధారపడాలి. రెండోది వచ్చేసరికి గత జీవితంలో నీ జీవితంలో
చేసిన మేళ్లను తలంచుకొని ధైర్యంగా బలవంతురాలిగా నిలబడాలి. సంఖ్యాకాండము 21 అధ్యాయము 34, 35 వచనాలు ఒకసారి మనం చదువుకుందామా? సంఖ్యాకాండము 21 అధ్యాయము 34, 35 వచనాలు ఒకసారి చదువుకుందామా? యెహోవా మోషేతో ఇట్లా నేను అతనికి భయపడకము. అతనికి అంటున్నారు, ఎవరు ఇతను? పై వచనాల్లో మనం చూసినట్లయితే ఓగు రాజు. ఇశ్రాయేలు ప్రజలు ఓగు రాజుపైకి యుద్ధానికి వెళ్ళమని చెప్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒకసారి చదువుదాం. యెహోవా మోషేతో ఇట్లా నేను అతనికి భయపడకము, ఓగుకు భయపడకము. నేను అతనిని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన మహిమపరచుకుందామా? ఏమని చెప్తున్నాడు? మీరు బలహీనపడద్దు, బలపరచబడండి. ఎందుకు బలపరచబడండి అంటున్నాడు అంటే, నేను అప్పచెప్తాను అనలే, చూస్తాను అనలే, చేస్తాను అనలే, చేసినాను అని హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు? గతంలో నేను చేశాను కదా, అట్లాగే ఈ యొక్క రాజును కూడా ఓడించి మీ చేతిలో ఓడింపచేసి మీకు నేను విజయాన్ని దయచేస్తాను అని హెచ్చరిస్తున్నాడు. చూడండి తర్వాతమ్మా, నీవు ఎస్ఫోదులో నివసించిన అమోరియుల రాజైన సీహోనుకు చేసినట్లు అతనికి నీ చెయ్యుదువు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా? గతంలో అమోరీల రాజైన సీహోనుకు చేసినట్లు, సీహోను నీ చేతికి నేను అప్పగించాను కదా, ఆ రాజ్యాన్ని మీకు అమోరీల రాజ్యాన్ని అంతా కూడా మీకు అప్పచెప్పాను కదా. మీరెందుకు బలహీనపడుతున్నారు? మీరెందుకు కృంగిపోతున్నారు? ఎందుకు మీ చేతనైన పనిని కూడా మీరు చేయలేకపోతున్నాను? ఈ అమోరీల రాజ్యం పైన విజయాన్ని ఇచ్చిన దేవుడు నేనే. అదే రీతిగా ఓగు రాజు పైన కూడా నేను విజయాన్ని దయచేస్తాను. నీకు ఎప్పుడన్నా కృంగుదల వచ్చిందా? నీకు ఎప్పుడన్నా ఏదన్నా బలహీనపరిచేది వచ్చిందా? నీ ఆ సమస్యను ఎదుట పెట్టినప్పుడు గతంలో నువ్వు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఏ కార్యాలు దేవుని దగ్గర నుంచి నువ్వు చూసావో, ఏ కార్యాలను దేవుని దగ్గర నుంచి నువ్వు నిలబడి కళ్ళారా చూసావో, చెవులారా విన్నావో, ఏదైతే నీ జీవితంలో అనుభవించావో అవన్నిటిని కూడా గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఓగు రాజుపైకి ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళటానికి భయపడుతున్నప్పుడు నేను నీకు అప్పగించేశాను అని వాళ్ళతో మాట్లాడిన దేవుడు నీతో కూడా చెప్తున్నాడు, గతంలో నేను అమోనీల రాజ్యంపై ఆ ప్రాంతాన్ని మీకు అప్పచెప్పాను కదా, ఈ యొక్క యుద్ధంలో కూడా మీకు విజయాన్ని ఇస్తానని చెప్పిన దేవుడు మీకు చెప్తున్నాడు. గతంలో ఎన్నో కార్యాలు చేసిన దేవుడను, గతంలో ఎన్నో నీ జీవితం ఎప్పుడో హాస్పిటల్ పాలై మంచానికి పరిమితమైన నీ జీవితాన్ని మళ్ళా క్షేమకరంగా తీసుకొచ్చి నా మందిరంలో నిలబెట్టుకోలేదా? నీ జీవితం ఎప్పుడో లోకంలో తిరుగుతున్నప్పుడు నిన్ను తీసుకొచ్చి మళ్ళీ నా మందిర ఆవరణంలోకి నేను తీసుకొచ్చుకోలేదా? నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నప్పుడు, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబం జీవితంలో ఎన్నో ఎదురవుతున్నప్పుడు నేను తిరిగి మళ్ళీ నిన్ను నాలో మండింపచేసి నాలో ఆత్మీయతలో వర్ధిల్లింప చేయలేదా? ఆ కార్యాన్ని మర్చిపోయారా ఇశ్రాయేలు ప్రజలు అని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ దాన్ని చూసి మీరు భయపడుతున్నారు? ఆ ఓగు రాజుకు నువ్వు ఎందుకంత భయపడుతున్నా? భయపడద్దు. గతంలో అమోరీల రాజ్యాన్ని మీకు అప్పజెప్పినట్టు, ఆ ప్రాంతాన్ని మీకు అప్పజెప్పినట్లు నేను మళ్ళా తిరిగి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా మీకు అప్పజెప్పాను. మీ చేతిలో తనను ఓడింపజేస్తాను, మీ చేతిలో తనను
గెలిపియను అని హెచ్చరిస్తున్నాడు. గతంలో జరిగిన వాటి గురించి ఆలోచన చెయ్యొద్దు. ఎప్పుడు గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ ఆలోచన చేస్తారు, కానీ గతంలో జరిగిన దేవుడు చేసిన మేలని ఎవ్వరు కూడా తలపోసుకోరు. అయ్యా నిజమేనయ్యా, ఒకప్పుడు పట్టెడన్నానికి కూడా గతి లేని నా బ్రతకయ్యా, ఒకప్పుడు కనీసం నా పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడానికి కూడా గతి లేని నా జీవితం అయ్యా, ఒకప్పుడు ఒక్కరోజు కూలి పనికి వెళ్ళటానికి కూడా ఆరోగ్యం సహకరించని జీవితం అయ్యా నా జీవితం, ఒకప్పుడు పని దొరకక నువ్వు పనిస్తావా అని అడిగిన జీవితం అయ్యా నా జీవితం. కానీ ఈరోజు ఆ స్థితి లేకుండా 3 పూట్ల చక్కగా పనిచ్చావు, చక్కగా ఆహారం తినటకు కృప చూపించావు, చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చావు అని ఎప్పుడన్నా ఒక్కసారి దేవుని ఎదుట పశ్చాత్తాపపడావా? పశ్చాత్తాప మనసుతో నువ్వు అడిగావా? ఒకప్పుడు నా జీవితం తునాతునకలైపోయేదయ్యా, నా భర్త ఇంటికి వస్తే పిల్లలతో గొడవను, తల్లిదండ్రులతో లేకుంటే భార్యతో గొడవను, తల్లిదండ్రులతో గొడవను, లేకుంటే ఇంట్లో ఏమి గొడవలు జరుగుతాయి అని ఇంట్లో నైట్ అయ్యేసరికి పిక్కుమని ఆదల నేను పని చేసేదాన్నయ్యా, పని చేసేవాన్నయ్యా. ఈరోజు అదేది లేదయ్యా, ప్రశాంతంగా కుటుంబ ప్రార్థన చేసుకోగలుగుతున్నామయ్యా. నా మాట భర్త మాట నేను, పిల్లలు, సంసారం, అత్తమామలంతా చక్కగా చేసుకోగలుగుతున్నామయ్యా. గతంలో అది లేదయ్యా నా జీవితానికి, గతంలో అది లేదయ్యా నా కుటుంబానికి. ఈరోజు అది నువ్వు ఇచ్చిన కృపయే కదా ప్రభు, నువ్వు ఇచ్చిన ధన్యతే కదా ప్రభు అనేసి గత జీవితాన్ని ఎప్పుడన్నా తలుసుకొని ప్రార్థిస్తున్నావా? లేకపోతే అయ్యో ఈ సమస్య వచ్చిందే అన్న ఎట్లా చేయాలా, అక్క ఎట్లా చేయాలని అంటున్నావా? లేకపోతే అయ్యా గతంలో చేసిన మేలు ఇప్పుడు కూడా చేస్తావయ్యా, ఆలస్యం చేయుటకు అన్యాయస్తుడైన దేవుడవు కాదయ్యా, ఆలస్యం వెనక ఒక దీవెన దాచిపెట్టే దేవుడవు కదయ్యా అని ఏ రోజైనా అడిగావా? దేవుడు చేసిన మేలను మర్చిపోతున్నావు, కానీ దేవుడు ఎందుకు నా జీవితంలో ఈ సమస్య పెట్టాడని ఆలోచిస్తూ ఒక ఆలోచనతో నువ్వు ఇక్కడ ఉన్నావా? దేవుడు నిన్ను బలహీనపరచడానికి రాలేదు, కానీ బలపరచడానికి వచ్చాడు. మూడోదిగా నీ హృదయంలో నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చివరిలో ఉంటుంది, చెత్త విస్తారమాయను అని ఉంటుంది. అక్కడ నీ హృదయంలో ఈ లోకంలో పాపమును ఆహ్వానించకపోయినప్పటికీ కూడా అది నీ హృదయంలోకి వచ్చేస్తుంది. అది చూపుల ద్వారా కావచ్చు, తలంపుల ద్వారా కావచ్చు, లేకపోతే కనుక నీ హృదయం ద్వారా కావచ్చు. అది నిన్ను ఏదో ఒక రకంగా బయట తిరుగుతున్నప్పుడు, నువ్వు ఏ పని చేస్తున్నప్పుడైనా ఆ పాపం అనేది నువ్వు ఆహ్వానించకపోయినా అది వస్తుంది. వచ్చిన వెంటనే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, అయ్యా ఈ పాపం అనే చెత్తను ప్రతిదినము నన్ను శుభ్రపరచుకుంటకు నాకు కృప చూపించయ్యా అనేసి బయట తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే 2 మోకాళ్ళేసి, అయ్యా ఈ దినమంతట్లో నా మాటల ద్వారా నేను గాయపరిచానేమో, ఈ దినమంతట్లో నేను పనుల గెలి దగ్గర ఏదన్నా అయ్యా మాటలు మాట్లాడానేమో, ఈ దినమంతట్లో నేను నీకు ఇష్టం లేని పనులు ఏమన్నా చేశానేమో, అయ్యా ఏ చెత్త నా హృదయంలో ఉందో, ఏ చెత్త నా హృదయంలో ఉండి నన్ను మానసిక వికరాంగురాలిగా చేస్తుందో, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. మానసిక వికరాంగురాలిగా ఉండకూడదు అంటే ప్రతిదినము చెత్తను పారవేయాలి అంటున్నావు కదా ప్రభా. చెత్త ప్రతిదినము నా హృదయంలో ఉంటే అది కంపు కొడతాదయ్యా, పురుగులు పడతాదయ్యా. అయ్యా చివరికి
అది నా జీవితాన్నే మరణానికి తీసుకెళ్తాదయ్యా. చూసారా, కొన్నిసార్లు మన ఇంట్లో వంట ఏదన్నా సరే చేసినప్పుడు అది మిగిలిందనుకో, ఒక రోజు కంటే ఎక్కువ ఉన్నీరు, 2 రోజుల కంటే ఎక్కువ ఉన్నీరు, తర్వాత దాన్ని తీసుకుపోయి ఏం చేస్తారు? బయట పారేస్తారు. ఎందుకంటే పురుగులు పడతాయి. ఒకవేళ పురుగులు పట్టినా పర్వాలేదనుకుంటే జీవ పురుగులతో పాటు భయంకరమైన వాసన వస్తుంది. నీ జీవితం కూడా అంతేనమ్మా, నీ జీవితం కూడా అంతేనయ్యా. బాప్తిసం లేకుండా నువ్వు చనిపోవటానికి దేవుడు ఇష్టపడటం లేదు. బాప్తిసం లేకుండా నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వచ్చిపోతూ ఉండేవాడిగా దేవుడు ఇష్టపడటం లేదు. బాప్తిసానికి సిద్ధపడమని దేవుడి యొక్క సువర్ణ అవకాశం నీకు ఇస్తున్నాడు. ఎందుకంటే బయట తిరుగుతున్న నీవు, ఈ లోక యాత్ర నడుస్తున్న నీవు, పాపాన్ని నువ్వు ఆహ్వానించకపోయినా నీ లోపలికి వస్తుంది. బాప్తిసం తీసుకున్న వారిలో జీవితంలో అయినా వస్తుంది. కానీ ప్రతిదినము నువ్వు ఏం చేయాలంటే ఆ చెత్తను బయట పారవేయాలి. మోకళ్ళ ప్రార్థన ద్వారా, అయ్యా నీ భార్యకు తెలియకపోవచ్చు, అమ్మా నీ భర్తకు తెలియకపోవచ్చు, ఏమన్నా చెల్లి, ఏమన్నా తమ్ముడా, నీ కుటుంబీకులకు తెలియకపోవచ్చు నువ్వు చేసే పొరపాట్లు. నువ్వు చూస్తే ప్రతి సీరియల్స్ ఎవరికి తెలియకపోవచ్చు. నువ్వు మాట్లాడే మాటలు ఇంట్లో ఎవ్వరికి తెలియకపోవచ్చు. ఒకరోజు వస్తుంది, గోడలు నీ గురించి సాక్ష్యం చెప్తాయి. ఒకరోజు వస్తుంది, ప్రతిదీ నువ్వు చేసిన ప్రతిదీ పిన్ పాయింట్ టు పాయింట్ దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిన రోజు వస్తుంది. ఆ రోజు నీకు రాకముందే నీ బలహీనతల మీద నువ్వు ఆధారపడక, నాకు ఇంకా సమయం ఉందిలే, నేను ఇంకా దేవుని నమ్ముకుంటానులే, ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయిలే అని నీ చెత్తను నీ హృదయంలో దాచిపెట్టుకుంటూ ఉండు. కంపు కొడుతుంది. మోషే నాయకత్వంలో కానాను దేశానికి వేగుల వారిని 12 మందిని పంపించినప్పుడు 2 మాత్రమే బలపరచబడ్డారు. మా బలము సరిపోతుంది, మేము కానాను దేశానికి వెళ్ళటానికి అన్నారు. మిగతా 12 మంది అనుకున్నారు, మాకు బలం సరిపోదు, మేము పోలేము అని. మాకు బలము సరిపోదు అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? పోలేకపోయారు. 10 మంది కూడా. 2 మాత్రమే ఆ కానాను రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత పొందుకున్నారు. నీకు ఈరోజు ఒక సువర్ణ అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇదే చివరి వర్తమానం కావచ్చేమో. ఎవరి జీవితానికి గ్యారెంటీ లేదు, ఎవరి భవిష్యత్తుకు గ్యారెంటీ లేదు. ఇక్కడ బోధిస్తున్న మేము కావచ్చు, కూర్చొని వింటున్న మీరు కావచ్చు. ఏదన్నా సమస్య వచ్చిందని కృంగిపోతూ నీలో ఉన్న చెత్తను హడావిడిగా డ్యూటీలో ఏదన్నా గాబారు ఉందని, పనిలో ఏదన్నా గాబారు ఉందని, లేకపోతే పని హడావిడిగా చేసేసి ఇంటికి వచ్చి ఆకలి అవుతుందని అన్నం పెట్టుకొని తింటున్నావా? జాగ్రత్త. చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు. ఈరోజు అవకాశం ఇచ్చింది. ఎందుకంటే నువ్వు ఎంత బలవంతుడివైనా, శరీర బలహీనతలు నీకు ఉన్నా, మానసికంగా కొన్నిసార్లు నువ్వు బలహీనమైపోతావు. ఎంత బలవంతుడైనా కూడా మానసికంగా బలహీనులైపోతారు. ఆ మానసిక బలహీనత నిన్ను ఆవరించినప్పుడు భీకరుడు మహాగణుడైన ఆయనను జ్ఞాపకం చేసుకోమన్నాడు. రెండోదిగా గతంలో నీ జీవితంలో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోమన్నాడు. మూడోదిగా నీ పాపపు చెత్తనంతా కూడా ప్రతిదినము యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలా అన్నాడు. అది ఒప్పుకోకపోతే ఆ పాపమే నిన్ను నరకానికి తీసుకుపోతుందని దేవుడు హెచ్చరించాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడాడు. కాబట్టి అయ్యా, నేను ఇన్ని రోజులు ఏ బలహీనతో ఆదివారం మందిరానికి రావటానికి సాకులు చెప్పాను, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రావటానికి సాకులు చెప్పాను, పరిచర్యకు రావటానికి సాకులు చెప్పాను,
లేకపోతే గనుక నేను సమస్యలు సముద్ర తరంగంలాగా వస్తున్నాయని సాకులు చెప్పాను. విస్తార జలములు గల ఘోషలాగా నన్ను సమస్యలు వెంటాడుతున్నాయని సాకులు చెప్పనయ్యా. ఎందుకంటే సమస్యను చూసి నేను ఎప్పుడు భయపడను. ఈరోజు నాతో మాట్లాడావు ప్రభా. ఆ సమస్య కంటే నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు అని నేను నమ్ముతానయ్యా. అపోస్తుడైన పౌలు నమ్మింది అదే కదా దేవా. నేను బలహీనమైనప్పుడు ఆయన కృప నన్ను ప్రతిదినం బలపరుచుకుంటూ వచ్చి నన్ను బలపరుస్తుంది అన్నాడయ్యా. ఆ కృపగల దేవుడుగా నేను అపోస్తుడైన పౌలు ఏ విధంగా పొందుకున్నాడో ఆ కృపను నేను కాళ్ళ తన్నుకోనయ్యా. ఆ కృపను పొందుకొని నేను ముందుకు వెళ్తానయ్యా నా ఆత్మీయ యాత్రలని ప్రార్థిస్తావా? అందరం కూడా ప్రార్థనలు ఏకీభవిద్దామా?